కొంచెమే వెయ్యి, కానీ సరైందే వెయ్యి. ఒక బ్రాండెడ్ కారపొడి కంపెనీ యాడ్లో వినిపించిన ఒక డైలాగ్ ఇది. మసాలా ఏదైనా వేసేది చిటికడైనా అది ఒరిజినల్లా కాదా అని తెలుసుకున్న తర్వాతే వేయాలి. లేదంటే మనం చేసే వంటే మన బతుకులకి మంట పెడుతుంది. పైగా ఇప్పుడుండే కల్తీగాళ్ల మాయాజాలంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. రసాయనాలతో కృత్రిమంగా తయారయ్యే నకిలీ మసాలాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. వంటింట్లో పొంచి ఉన్న మసాలా భూతం జస్ట్ చిటికెడు చాలు, ఎంచక్కా పైకే. 100% కల్తీ, తిన్నారంటే సుస్తి. చార్మినార్ మసాలా చాలా డేంజర్ గురు. మరో 2 రోజుల్లో బక్రీద్ పండుగ. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 6వ తేదీనే బక్రీద్ వస్తుందని, 2 రోజులు సెలవివ్వాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యం కూడా ఉంది. సో శుక్ర శనివారాలు, మరుసటి రోజు ఆదివారం, మొత్తం 3 రోజులు సెలవులతో ఈసారి బక్రీద్ ధూమ్ధాం జరగబోతుందన్నమాట. బక్రీద్ అంటేనే బక్రాకా ఈద్. భోజనానికి రెడీ చేసిన బక్రాలతో భాగ్యనగరం అంతా నశాలానికంటే రేంజ్ లో ధూమ్ధాం మొదలైంది. ఏటా బక్రీద్ సందర్భంగా అదమపక్షం 2 లక్షలైన బక్కాలు బలవుతాయని, మిలియన్ల కొద్దీ కిలోల మాంసం వినియోగం అవుతోందని ఒక అంచనా. సరిగ్గా ఇదే గ్యాప్ ని ఛాన్స్ గా తీసుకుని కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారా? పాత బస్తీలో నకిలీ మసాలా పౌడర్ల కలకలం ఏ రేంజ్ లో నడుస్తోంది? హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పెద్ద ఎత్తున అల్లం పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో అత్యంత ప్రమాదకరమైన కెమికల్ తో పాటు ఇతర ప్రమాదకరమైన లిక్విడ్ కలుపుతున్నట్టు కూడా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి. 100ల కొద్దీ మసాలాలు సీజ్ చేశారు. మరికొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి. బక్రీద్ వస్తున్న నేపథ్యంలో నాణ్యతమైన మసాలాలే వాడాలి, ఇలాంటి ప్రమాదకరమైన కెమికల్తో కూడిన మసాలాలు ఎవరు వాడకూడదనేసి కూడా పోలీసు అధికారులు ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. నాన్ వెజ్ వంటకం అంటేనే అందులో కీలక ముడి పదార్థం అల్లం వెల్లుల్లి పేస్ట్. దీని మీదే పడింది కల్తీగాళ్ల కన్ను. మహానగరంలో అనేక ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు పసిగట్టింది హైదరాబాద్ టాస్క్ ఫోర్స్. పాత బస్తీ బండ్లగూడ ప్రాంతంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గోడౌన్ ఇది. అక్కడి సీన్లు చూసి పోలీసులే షాక్ అయ్యారు. పరిశుభ్రతా ప్రమాణాలు ఇసుమంతైనా లేవు. నిర్వాహకుడు మహమ్మద్ ఫైసల్ ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపారు పోలీసులు. పేరు ఎస్కే ఫుడ్ ప్రొడక్ట్, తయారయ్యేది అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ అక్కడ దొరికింది మాత్రం 4 కిలోల టైటానియం డయాక్సైడ్, 16 కిలోల మోనోసైట్రేట్, 4 కిలోల టర్మరిక్ పౌడర్. ఈ విధంగా అత్యంత చీప్ గా తయారు చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే మాత్రం నేరుగా కోమాలోకే. అందుకే నాణ్యతని పరిశీలించి నమ్మకం కలిగాకే కొనుక్కోవాలి, వంటల్లో వాడాలి. లేకపోతే అంతే సంగతులు చిత్తగించవలను. అనారోగ్యం పాలై ఆసుపత్రిలో బెడ్ల కోసం వెతుక్కోవాల్సిందే. బక్రీద్ పండుగకు మనకందరికి తెలిసిందే, అందరూ కూడా కుర్బానీ చేస్తారు, మాంసాహారం ఎక్కువగా తింటారు. దాంట్లో ఎక్కువగా మసాలాలు వాడుతూ ఉంటారు. ఈ మసాలాలన్నీ కూడా ఈ లోకల్గా తయారు చేసే మసాలాలు, వాటి యొక్క నాణ్యతని పరిశీలించుకున్న తర్వాత మాత్రమే వాడితే మంచిది. లేకుంటే కల్తీ ఆహార పదార్థాలను తినటం వల్ల వాళ్ళ ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం చూపుతుందని మేము ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాం. పండగల సీజన్ లో అయితే వీళ్ల దోపిడీకి హద్దే ఉండదు. తెలంగాణలో వినియోగమయ్యే ఆహారంలో 15% కల్తీమయమే. ఆహార కల్తీలో సౌత్ ఇండియాలోనే 2nd ప్లేస్ లో ఉంది తెలంగాణ. ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని పాటించడంలో ఇంత వెనకబడి ఉన్నామంటే జనం ఎంత అప్రమత్తంగా ఉండాలి. అసలే బక్రీద్ పండగ, మాంసం వండుకోవడానికి ఇటువంటి మసాలాలు వాడితే పండగ కాస్త ఎండగైపోవడం ఖాయం.